ఇక తెలంగాణ స్పెయిన్ న్యూస్ చూస్తే నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు శివసత్తులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మిర్చి ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. కొత్త రకం మిర్చి ధర రికార్డు క్రియేట్ చేసింది. కొత్త మిర్చి రకానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. బంగారం ధరని మించిపోయింది. జిల్లాలోని ఎనుమాములు మార్కెట్లో కొత్త మిర్చి ధర జే కింటాకి 81,000 పలికింది. ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే దేశీయ మిర్చికి అత్యధిక ధర ఇదే. ఉంది అంటే కొంచెం వైరస్ సోకినా కూడా ఒక దిగుబడి అంటే ఇంత కొంత వస్తుంది. ఈ రేట్ ఎట్లా అనిపిస్తుంది దేశం మిర్చి? బాగానే ఉంది వస్తాను 80,000 నచ్చిందని నచ్చడం అంటే ఇప్పుడు పెట్టుబడులు ఈ మందులకు ఇట్లా బాగానే ఖర్చు అవుతుంది. ఈ రేంజ్లో ఉంటే ఓ రకంగా పండితే ఉంటుంది, కానీ చాలా పంట దిగుబడి లేదు. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘం విద్యార్థులు మంత్రిని అడ్డుకుని నిరసన తెలిపారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ సంఘం విద్యార్థులు డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్ ఏసీడీ ఛార్జీల్ని రద్దు చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ నేతలు నిరసన చేపట్టారు. ఖమ్మం విద్యుత్ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో నేతలు కార్యాలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నల్గొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డికి షాక్ తగిలింది. ఎంపీ కోమటిరెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిపాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై చందంపల్లి దగ్గర కోమటిరెడ్డి అంటూ వాల్ పోస్టర్లని అతికించారు. గుర్తు తెలియని వ్యక్తులు చందంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పోస్టర్లు వేశారు. సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంల సర్పంచ్ ఎంపీటీసీ గెలిపించుకోలేని అసమర్థుడు అని, సొంత సోదరుల్ని నార్కెట్పల్లి జెడ్పీటీసీగా గెలిపించుకోలేని అసమర్థుడు అని తాము స్పందించిన ఈ 13 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని పోస్టర్లో డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో కలెక్టర్ కార్యాలయం ముందు సర్పంచ్ వాణి, ఆమె భర్త తిరుపతి ఆత్మహత్య యత్నం చేయడం చాలా బాధాకరమని ఉప సర్పంచ్ రవి అన్నారు. అభివృద్ధికి ఉప సర్పంచ్ సహకరించడం లేదని, నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకారాన్ని ఇచ్చానని అన్నారు. కులాలు మతాలు అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టి తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు. చేసిన కలెక్టర్ ఆఫీస్ ముంగట దాంట్లో మా వార్డు సభ్యులు పేరు తీసుకున్నారు కాబట్టి ఉప సర్పంచ్ వార్డు సభ్యులము మేము గెలిచినాక ఈయన ఉప సర్పంచ్ అయినాక 52 లక్షలకు తీర్మానం ఎంబీ బిల్ల మీద సంతకాలు చేసుకోవడం జరిగింది. అయినా ఏది మాట్లాడుతుండు, ఏం చేస్తుండు, మరి మంచిగా ఉన్నాడా లేకుంటే ఖరాబ్ అయ్యి మంది మీద ఏడుస్తున్నాడు. మేము సుఖ గ్రామ పంచాయతీలో నంబర్లేము, ఆయన ఏం చేస్తుండేది కదా మాకు తెలుసు. కొంతమంది మా కుల సభ్యులు ఫోన్ చేసి సకాలంలో బిల్లులు విడుదల కావడం లేదని నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామ సర్పంచ్ వాణి తన భర్త వార్డు సభ్యుడు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య యత్నం ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కావద్దని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో బాధిత సర్పంచ్ వాణి, వార్డు సభ్యుడు తిరుపతి మీడియా ముందుకు వచ్చి వివరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో ఎమ్మెల్యే రేఖ కాంతారావు పర్యటించారు. వెంకటాపురం పరిధిలో 11 కోట్ల రూపాయల రహదారు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రెండోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పేదలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నాందేడ్లో నిర్వహించే బీఆర్ఎస్ సభ కోసం ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 5న కేసీఆర్ సమక్షంలో జరిగే నాందేడ్ సభలో వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు.
ఈ మేరకు సభ ఏర్పాట్లను ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కేసీ వివేకానంద, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ తదితరులు పరిశీలించారు. సభ ప్రాంగణం, పార్కింగ్ స్థలం కోసం ప్రతినిధులతో చర్చించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనగామ మున్సిపల్ అవిశ్వాస రాజకీయాలు హనుమకొండకు చేరుకున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన అసమ్మతి కౌన్సిలర్లు 3 రోజుల క్రితం క్యాంపులకు వెళ్లక 2 హనుమకొండలోని హరిత హోటల్కు చేరుకున్నారు. అయితే జనగామకు చెందిన బీఆర్ఎస్ నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అవిశ్వాసాన్ని ఆపేందుకు బేరసారాలకు దిగారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ముత్తరెడ్డికి అవిశ్వాసంపై వినతిపత్రం సమర్పించారు. అవిశ్వాసంపై ఏకగ్రీవంగా ఉంటామని కౌన్సిలర్లు దేవాలయంలో ప్రమాణం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బుజ్జగింపులకు ససేమిరా అంటున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో అనే చర్చ జరుగుతోంది. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లని అర్హులైన పేదలకు అందించాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లని అర్హులకు ఇవ్వాలని నిన్న బాధితులతో కలిసి భూపాల్పల్లి కలెక్టరేట్ ఎదుట ఆయన నిరసన వ్యక్తం చేశారు. నేడు హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్తూ ఉండగా పోలీసులు ఆయన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సింగరేణి కార్మిక సంఘం ఏఐటీయూసీ నిరసన చేపట్టారు. బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సింగరేణి కార్మికుల జీవితాల్లో కేంద్ర ప్రభుత్వాలు చీకటిని నింపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లోనైనా సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి ఊరట కల్పించాలని కోరారు. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపనలు చేశారు. కేతేపల్లి మండలంలోని ఇప్పలగూడెం, గుడివాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలను సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు.